ట్రిపుల్ పేరుతో చిన్న సన్నకారు రైతుల భూములను చెరబట్టేందుకు రేవంత్ సర్కారు కుట్రలు చేస్తోందని పలు పార్టీల నేతలు మండిపడుతున్నారు. ట్రిపుల్ అలైన్మెంట్పై వెనక్కు తగ్గకపోతే రైతులతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామంటున్నారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. మరిన్ని వివరాలను ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. అలైన్మెంట్ను వ్యతిరేకిస్తూ రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మండలాల్లో సంబంధించినటువంటి రైతులకు, పేద రైతులకు భూములు పోతున్నాయని చెప్పేసి ఈరోజు మాడుగుల మండలం అన్నెబోయినపల్లి సమీపంలో ఉన్నటువంటి సాగర్ హైదరాబాద్ ఏదైతే ప్రధాన రహదారి ఉందో, నేషనల్ హైవే ఉందో దానిపైన ధర్నాకు దిగినటువంటి క్రమంలో పోలీసులు ఒక్కసారిగా అడ్డుకొని వాళ్ళందరినీ కూడా యాచారం పోలీస్ స్టేషన్కు తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బాధితులతో పాటు వాళ్ళకు మద్దతు పలకడానికి వచ్చినటువంటి రైతు సంఘం నాయకులను కూడా వాళ్ళు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం మనము యాచార పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నాము. ఇక్కడ రైతు సంఘం నాయకులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. ఈ ట్రిపుల్ ఆర్ సంబంధించినటువంటి అలైన్మెంట్ మార్పుపై అసలు నిజంగా కూడా ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఎట్లా జరుగుతుందంటారు? మొదటగా ఏదైతే ట్రిపుల్ ఆర్ ఉన్నటువంటి అదే అలైన్మెంట్ని తీసుకుపోకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అలైన్మెంట్ మార్చడం అని చెప్పారంటే అక్కడ ఉన్నటువంటి చాలా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారులని కాపాడడం కోసం, అదే రకంగా అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద భూస్వాములను కాపాడడం కోసం, అదే రకంగా హైదరాబాద్లో ఉన్నటువంటి కార్పొరేట్లని ఇక్కడ తీసుకొచ్చేసి విపరీతమైనటువంటి పెట్టుబడి పెట్టి వెంచర్లు వేసినటువంటి వాళ్ళందరినీ కూడా కాపాడడమే ఈ అలైన్మెంట్ మార్చినటువంటి పరిస్థితి. ఈనాడు ఉన్నటువంటి ఏ ప్రాంతం నుంచి అయితే వస్తూ ఉందో అక్కడ ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, అదే రకంగా బీసీలు 1 ఎకరం నుంచి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళే వేలాది మంది ఉన్నారు. వాళ్ళు గగ్గోలు పెడతా ఉన్నారు, వాళ్ళు గోడు వినిపించుకున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం లేదు. అదే రకంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దాదాపు ఇన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతూ ఉంటే, రస్తారోకో చేస్తూ ఉంటే, ఎంఆర్ఓ దగ్గరికి వస్తూ ఉంటే, ఆర్డీఓ దగ్గరికి వస్తూ ఉంటే, రకరకాలుగా సంబంధించినటువంటి హెచ్ఎండి దగ్గర పోయి దరఖాస్తులు పెడతా ఉంటే ఇప్పటికి కూడా కనీసం మరి ఓట్లు వేయించుకున్నటువంటి ఎమ్మెల్యే గ్రామాలకు రావాల్సినటువంటి అవసరం ఉంది, గ్రామ సభ పెట్టవలసినటువంటి అవసరం ఉంది, గ్రామ సభలో ఆమోదం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, రైతులని సంబంధించినటువంటి కన్విన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎలాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు వినాలనేటువంటి సోయి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆ వంకర టింకర సంబంధించినటువంటి ఏదైతే అలైన్మెంట్ మార్చాడో, ఒక దిక్కు ఎమ్మెల్యే, ఒక దిక్కు రేవంత్ రెడ్డి, ఒక దిక్కు కార్పొరేట్లను కాపాడడం కోసం, ఒక దిక్కు లేఅవుట్లకు సంబంధించినటువంటిది 100,000 ఎకరాల భూములన్నీ కూడా తీసుకొని విపరీతంగా అసలు భూదోపిడికి ఎగబడి ఆ రకమైనటువంటి అలైన్మెంట్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలందరూ కూడా వందలాది మంది, వేలాది మంది రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తా ఉంటే ఈ రోజు పోలీసులను పెట్టి నిర్బంధించి ఆ రకంగా అరెస్ట్ చేయడం అని చెప్పనట్టు సిగ్గుసేట్ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మీరు చాలా రోజులు అంటే ఈ అలైన్మెంట్ మార్చినప్పటికీ అప్పటి గురించి కూడా నిద్రాహారాలు మాని ఉద్యమాలు చేస్తా ఉన్నారు, రిప్రజెంటేషన్లు ఇస్తా ఉన్నారు, రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ప్రభుత్వం లోపల ఇలాంటి చలనం లేదు. దీనిపైన ఎట్లా ఏం ప్రణాళిక తయారు చేస్తా ఉన్నారు, ఏమనుకుంటున్నారు పేద రైతులంతా? ఇంత ముందుకున్న అలైన్మెంట్ ప్రకారం భూస్వాములది, రైతులది, అందరిది పోయేది. ఇప్పుడున్న అలైన్మెంట్ ప్రకారం కంప్లీట్గా ఇంత ముందుకు ఏదైతే కేసీఆర్ అప్పుడున్న అలైన్మెంట్ ప్రకారం మొత్తము కలకుర్తి నియోజకవర్గంలోని మొత్తం రైతులు 675 మంది రైతులు మాత్రమే పోయేది. ఇప్పుడు తన స్వార్థం కోసం, తన అవసరాల కోసం చేసుకున్న ఈ అలైన్మెంట్ ప్రకారం ఈరోజు 1779 మంది రైతులు ఈరోజు కోల్పోతుర్రు. అంటే ఇది ఎవరి కోసం చేసినాం? ఒక అలైన్మెంట్ ఇవ్వాలంటే ఫస్ట్గా ఏం చేస్తాం? ప్రభుత్వ భూములు చూస్తాం, చిన్న సన్నకారు రైతుల కమతాలు కాపాడడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు మాత్రం తన స్వలాభం కోసం, తన అత్తగారు భూముల కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం, భూస్వాముల కోసం, పెట్టుబడిదారుల కోసం ఈ రోజు ఈ అలైన్మెంట్ తీసుకురావడం జరిగింది. ఈ అలైన్మెంట్ను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అదేవిధంగా మా ఊర్లో జరిగింది, మాది మాలపల్లి విలేజ్. మా దగ్గర పర్చున్ బటర్ఫ్లై సిటీ అని ఒక 300 ఎకరాల వెంచర్ ఉంది. ఇంత ముందుకు వాళ్ళ వెంచర్ రంగా వెళ్లేది. ఈ రోజు జరిగిన ఈ అలైన్మెంట్, కొత్త అలైన్మెంట్ ప్రకారం ఆ బటర్ఫ్లై సిటీని తప్పియడంతో కంప్లీట్ గా సింగంపల్లి శివారు నుంచి ఆమనగల్ శివారు దాకా మధ్యలో మాలపల్లి శివారు 3 కిలోమీటర్లు దళితుల భూములే పోతున్నాయి. 3 కిలోమీటర్లు దళితుల భూములే పోతున్నాయి. రేవంత్ రెడ్డి గారు, మీరు పేదల పక్షాన, పేదల కోసం మేము ప్రజాపాలన గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మా ఊరికి వచ్చి ఒకసారి మీరు పరిశీలించండి. మీ ఏమైనా పార్టీ వాళ్ళు ఉంటే పంపించండి, ఇంటెలిజెన్స్ పంపించండి. 3 కిలోమీటర్లు దళితులు మాత్రమే పొలం పోతున్నది. అంటే నువ్వు ఎవరి కోసం చేసినావు? ఇది ఎవరి స్వప్రయోజనాల కోసం చేసిరు ఇది? మీరు చెప్పండి, ఈ పేద రైతుల కోసం భూములు పోతున్న వారికి మీ తరపున అంటే ఎట్లా మద్దతు ఇస్తా ఉన్నారు? మేము రైతు సంఘంగా రైతుల్ని పూర్తిగా ముంచేటువంటి అలైన్మెంట్ను వ్యతిరేకిస్తున్నాం. దాని మీద ఆందోళన పోరాటాలు కూడా రైతుల పక్షాన్ని నిలబడి పోరాడుతున్నాం. పెద్ద ఎత్తున అంటే గతంలో 1-2 అలైన్మెంట్లు ఏవైతే ఉన్నాయో
అవి పూర్తి స్థాయిలో అంటే ఇటు భూస్వాములై చిన్న సన్నకారు రైతులై పోయేటువంటి పరిస్థితి ఉండేది. రెండో అలైన్మెంట్లో కూడా అంటే రేవంత్ రెడ్డి అత్తగారి భూములు కానీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆ సొంత అనుచరులే కానీ ఆ నారాయణ రెడ్డి భూములు కాపాడుకునే ప్రయత్నం జరుగుతుంది. దాంతోపాటు అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వానికి అండగదండగా ఉండేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూములు పోకుండా పేదల భూములు 1-2 ఎకరాలు ఉన్నటువంటి పేదల భూములు మాత్రమే పోయేదానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనివల్ల పూర్తి స్థాయిలో పేదలంతా నిరాశ్రయమైనటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ప్రభుత్వం మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే తల్లికి గంజి పోయినోడు పినతల్లికి బంగారు గాజులు పెట్టినట్టు ఈ గ్రామాలలో ఉన్నటువంటి గుంతల రోడ్లలో కనీసం తట్ట మట్టి కూడా పోసేటువంటి పరిస్థితి ప్రభుత్వం లేదు. కానీ రీజనల్ రింగ్ రోడ్డు పెట్టుబడిదారుల కోసం అనేక మంది బడా పారిశ్రామికవేత్తల కోసం రీజనల్ రింగ్ రోడ్డు పేరుతోటి రైతులు నిరాశ్రయాలను చేసేదానికోసం ప్రయత్నం చేస్తున్నది. దీన్ని రైతు సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వెంటనే ప్రభుత్వం ఈ అలైన్మెంట్ను మార్పు ఏదైతే ఉందో దీన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్, ఏం చెప్తావు పెద్ద మనిషి, మీరేం చెప్తారు? ట్రిపుల్ అలాట్మెంట్ పాతది ఉండే కేసీఆర్ ప్రభుత్వంలో పెట్టినప్పుడు అదే ఉంటే దాన్ని అలాట్మెంట్లోనే 375 మంది చిన్న సన్నకారు రైతులు ఓసీలు రెడ్డిలు అన్ని కులాలు తక్కువగా భూములు పోతున్నాయి, ఎక్కువగా గవర్నమెంట్ భూములు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని త్రిబుల్ అంటే ఇట్లా రింగులాగానే ఉండాలి సార్. త్రిబుల్ రోడ్ అన్నప్పుడు దాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చి మా చిన్న సన్నకారు రైతుల భూములు మొత్తం లాక్కునే విధంగా చేస్తున్నాడు. కనీసం ఆయన సొంత ఊరు మన కొండారెడ్డిపల్లి, ఆ ఊర్లో ఆయన శిల్కలంగా కాలువ వస్తే 3-4 ఏళ్ళు ఆపిండు ఆ కాలువ. ఆయనదేం భూమి చిన్న సన్నకారు రైతుల భూమిది కాదా సార్? అందుకొరకు మేము మా భూములు మాకే ఉండాలి, ఎందుకంటే రైతులు నష్టపోతున్నాం సార్. రైట్, మొత్తంగా చూసినట్టయితే ఈ పేద రైతులంతా కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో ఉన్నటువంటి అలైన్మెంట్ నే ఉంచాలి, ఈ అలైన్మెంట్ మారిస్తే పేద సన్నకారు రైతుల భూములే పోతున్నాయి. కాబట్టి ఇదంతా కూడా కుట్ర జరుగుతూ ఉంది. పెద్దవాళ్ల భూములు కాపాడడానికి పేదవాళ్ల భూములు గుంజుకునే యత్నం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలు పోయినా సరే మా భూములు అయితే ఇవ్వమని చెప్పేసి కూడా ఇక్కడ బాధితులతో పాటు బాధితులకు మద్దతు తెలపడానికి వచ్చినటువంటి నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, ఆచారం నుంచి.